హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు గుడ్ న్యూస్. ఒక పవర్ఫుల్ తెలుగు క్రికెటర్ మళ్ళీ మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు. ఫుల్ ఫిట్నెస్తో తిరిగి వచ్చి ఈసారి ఏం చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక సన్ రైజర్స్ జట్టులో సిక్సర్ల సునామీ కురిసేలా ఉంది. ఈసారి బ్యాటింగ్ లైనప్ మరింత దాటిగా తయారైంది. ప్రత్యర్థి బౌలర్లకు మల్టిపుల్ చుక్కలు చూపించేందుకు రెడీ అవుతున్నారు ప్లేయర్లు. స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించేందుకు ఎవరు సిద్ధమవుతున్నారు? ఇక సిఎస్కే ఫ్యాన్స్కు ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈసారి తుది జట్టు ఎలా ఉండబోతుంది? డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర ఓపెనర్లుగా వస్తారా, లేక కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కొత్త స్ట్రాటజీ ప్లాన్ చేస్తున్నాడా? సిఎస్కే తమ 6 ఐపీఎల్ ట్రోఫీ గెలుచుకోవాలంటే బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలి? అన్ని వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐపీఎల్ 2025లో దుమ్మురుపేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధం. గత సీజన్లో పరుగుల వరద పారించిన ఈ జట్టు ఈసారి మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న సన్ రైజర్స్ ఇప్పుడు మరో పవర్ హిట్టర్ను జట్లోకి తెచ్చుకుంది. అతడు ఎవరో కాదు, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రాక్టీస్లో చేరిన ఇషాన్ కిషన్ మొదటి మ్యాచ్లోనే సిక్సర్లతో బౌలర్లకు షాక్ ఇచ్చాడు. కేవలం 24 బంతుల్లోనే 64 పరుగులు చేసి అదరగొట్టాడు. భారీ సిక్సర్లు బాది బౌలర్లకు వార్నింగ్ ఇచ్చాడు. గతేడాది ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసన్, అభిషేక్ శర్మ లాంటి బ్యాటర్లు రెచ్చిపోయారు. ఇప్పుడు వీరి జాబితాలో ఇషాన్ కిషన్ కూడా చేరిపోయాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున మెరుపు ఇన్నింగ్స్లో ఆడిన ఇషాన్ కిషన్ టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అయితే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కారణంగా క్రికెట్కు దూరమై వివాదాలు చిక్కుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతన్ని తొలగించింది. కానీ ఇప్పుడు తిరిగి తనను తాను ప్రూవ్ చేసుకోవాలని పక్కా ప్లాన్ వేసుకున్నాడు. 2025 మెగావేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇషాన్ కిషన్ను ఏకంగా 11,25,00,000 కొనుగోలు చేసింది. ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ మరింత స్ట్రాంగ్ అయిందని ఈ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్తోనే నిరూపితమైంది. అయితే ఇషాన్ ఏ ప్లేస్లో బ్యాటింగ్ చేయబోతున్నాడు? ఓపెనింగ్లో ఛాన్స్ దక్కుతుందా, లేక మిడిల్ ఆర్డర్లో ఆడతాడా అన్నది ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తుంది. ఇషాన్ కిషన్ రాకతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ మరింత పవర్ఫుల్ అయింది. ఈసారి ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్లో చెప్పండి. ఇది ఎలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్కు మరొక న్యూస్. దమ్మున్న తెలుగు ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయ్యాడు. ఇంజురీ నుంచి కోలుకున్న నితీష్ ఐపీఎల్ 2025 కోసం రెడీ అవుతున్నాడు. బ్యాటింగ్తో అదరగొట్టి బౌలింగ్లో కూడా చెలరేగి ఈ కుర్రాడు తెలుగు ఫ్యాన్స్ను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇంగ్లాండ్తో జరిగిన T20 సిరీస్కు ముందు నితీష్ పక్కటమి గాయంతో తప్పుకున్నాడు. దాంతో వన్డేలకు కూడా దూరమయ్యాడు. కానీ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో రికవరీ అయ్యి ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేసేశాడు. ఐపీఎల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ దక్కించుకున్నాడు. ఐపీఎల్ 2024లో నితీష్ కుమార్ రెడ్డి మెరుపులు మెరిపించాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు ధనాధన ఆరంభానికి క్లాసన్తో కలిసి ఫినిషింగ్ మాస్టర్గా మారాడు. అద్భుతమైన షాట్లు ఆడుతూ భారీ స్కోర్లు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే 11 ఇన్నింగ్స్లో 303 పరుగులు, అలాగే 76 పరుగులతో నాట్అవుట్గా బెస్ట్ స్కోర్గా నిలిచాడు. అలాగే 3 వికెట్లు కూడా తీశాడు. ఈ రికార్డుతోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. నితీష్ టాలెంట్ గుర్తించిన సన్ రైజర్స్ హైదరాబాద్ అతన్ని 6 కోట్లకు రిటైన్ చేసింది. గాయం నుంచి పూర్తిగా కోలుకుని కొత్త సీజన్లో మరిన్ని మెరుపులు మెరిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈసారి ఎస్ఆర్హెచ్ కోసం నితీష్ ఏ విధంగా రాణిస్తాడో చూడాలి. నితీష్ కుమార్ రెడ్డి రాకతో ఎస్ఆర్హెచ్ మరింత స్ట్రాంగ్ అయ్యిందా? ఈ ఐపీఎల్లో అతని బ్యాటింగ్, బౌలింగ్ ఎంతవరకు ప్రభావం చూపిస్తాయో మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఇది ఎలా ఉండగా ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ సిద్ధమవుతుంది. చపాక్లోని చిదంబరం స్టేడియంలో ప్రాక్టీస్ క్యాంప్ నిర్వహిస్తూ ఆటగాళ్లు శ్రమిస్తున్నారు. గత సీజన్లో ప్లేఆఫ్స్కు కూడా చేరలేకపోయిన సిఎస్కే ఈసారి మాత్రం 6 ట్రోఫీల క్లబ్లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంది. ఈసారి జట్టులో శ్యామ్ కరణ్, డెవాన్ కాన్వే, రవిచంద్రన్ అశ్విన్ వంటి స్టార్ ఆటగాళ్లు చేరడంతో సిఎస్కే బ్యాటింగ్, బౌలింగ్ 2 విభాగాల్లోనూ మరింత పటిష్టంగా మారింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీలో రచిన్ రవీంద్ర, శివన్ దూబే, ధోని వంటి ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. బౌలింగ్ విభాగంలో పతిరణ, నాదన్ ఎలీస్, నూర్ అహ్మద్ లాంటి యువ సంచలనాలు జట్టును మరింత స్ట్రాంగ్గా చేశాయి. అలాగే సిఎస్కే బెస్ట్ ప్లేయింగ్ 11 ఎలా ఉండాలన్న దానిపై మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు ఒక అంచనా వేశాడు. ఓపెనింగ్ను రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే చేయాలని అభిప్రాయపడ్డాడు. అలాగే రచిన్ రవీంద్ర 3వ స్థానంలో బ్యాటింగ్ రావాలని సూచించాడు. ఎందుకంటే గత సీజన్లో ఓపెనింగ్ దిగి రాణించలేకపోయాడు. 4వ స్థానంలో దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, విజయ్ శంకర్ మధ్య పోటీ ఉంటుందని అంచనా వేశాడు. ఆల్రౌండర్ క్వార్టర్లో శివన్ దూబే, శ్యామ్ కరణ్, రవీంద్ర జడేజాలకు చోటు ఇచ్చాడు. బౌలింగ్ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, పతిరణ, అన్సుల్ కాంబోజ్ను ఎంపిక చేశాడు. ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభం కానుంది. సిఎస్కే తమ ఫస్ట్ మ్యాచ్ను మార్చి 23న చపాక్లో ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్లో సిఎస్కే ఏ ప్లేయర్స్తో ఆడుతుందో చూడాలి. మరి ఫ్రెండ్స్, ఈ టాపిక్పై మీ అభిప్రాయం ఏంటి?
ఈ ఐపీఎల్లో సిఎస్కే ఫైనల్ చేరుతుందా? కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.